మంచి నాయకత్వం మీకు అందిస్తామని చెప్పి మీకు భరోసా ఇస్తా ఉంది. మీకు తెలుసు, నా రాజీనామా తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో కృష్ణా జిల్లా కొంత గురించి ప్రయత్నం చేసి నాలాంటి మంది అధికారం లేని వాళ్ళు కూడా పనిచేశాను, అధికారం ఉన్న వాళ్ళు కూడా పనిచేశాను. 2003 డిగ్రీలో ఉద్యమకారుగా, 2004 నుంచి శాసనసభ్యుడిగా, 2014 నుంచి మంత్రి పనిచేశాను. ఉద్యమంలో ఉన్ననాడు, ఎమ్మెల్యేగా ఉన్ననాడు, మంత్రిగా ఉన్ననాడు, ప్రభుత్వాలు వేరినప్పటికీ కూడా అంత పెద్ద వివక్షతో మాత్రం మేము చూడలేదు. ఇక్కడ మేమైతే పర్టికులర్గా 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పటికీ కూడా మా సమస్యల పరిష్కారంలో, ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల పరిష్కారంలో ఎక్కడ కూడా వివక్ష లేకుండా మాకు తెలిసిందల్లా పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ఒకసారి ప్రజాప్రతినిధి చేసిన తర్వాత ఆ ప్రజాప్రతినిధి అందరికీ వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి నాయకుడుగా గుర్తింపు పొందిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ మాతో పాటుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నవా మేమా అన్నట్టు ఉండే తప్ప స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్న నియోజకవర్గం ఉండే తప్ప ఈయన ఆ పార్టీ, ఈయన ఈ పార్టీ అనేటువంటి భేదభావం కానీ, ఒకరికొకరు విమర్శించుకునే పరిస్థితి కానీ, ప్రభుత్వ పదాలు అందించడంలో గ్రామాలకు ప్రజలకు సేవ చేయడంలో ఎక్కడ కూడా వివక్ష ఉండేది కాదు. ఎవరి సభలు వాళ్ళు, ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఈ 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి చూస్తుంది ఎంత దాడి జరుగుతుందో, ఎంత వివక్ష కొనసాగుతుందో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సాంప్రదాయాన్ని ఎట్లా పర్మిట్ చేసిందో కృష్ణాజీ గారు చెప్పారు. ఇవన్నీ కూడా మంచి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరు అపహాస్యం చేసినా, ఈ చట్టాన్ని తన చుట్టాలకు వాడుతున్నటువంటి నీచమైన ఎవరు చేసినట్టు కూడా వాళ్ళు కూడా ఒకనాడు దీంట్లో పని కాక తప్పదు. ఇవాళ వాళ్ళకి సంతోషం కలిగిస్తుండొచ్చు, వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు గండేసుకునే పరిస్థితి కావచ్చు. కానీ ఈ చిల్లర రాజకీయాలని ప్రజలు మాత్రం సపోర్ట్ చేయరు. ప్రజలు దీన్ని అసహించుకుంటారని చెప్పి నేను మనం చేస్తాను. ఇది ఎప్పుడు కూడా ప్రజల మీద విశ్వాసం ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు చేసే పని కాదు. ఇది బలహీనం ఎన్నుకున్నటువంటి నీచమైన పని ఈ వివక్ష. ప్రజల మీద నమ్మకమైన వాళ్ళు చేసేటువంటి వివక్ష తప్ప బలమైన వాళ్ళు చేసే పని కాదు. ఇది పోయే కాలానికి నాంది మాత్రమే చెప్పి సందర్భంగా చేస్తాం. దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ ఇచ్చి ఆరిపోతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేస్తుందంటే పోయే కాలం బయటపడ్డది కాబట్టి తప్ప దీనికి భవిష్యత్తు విధానానికి నిదర్శనంగా చెప్పి మనం చేస్తాం. అయినా సహనం కోల్పోతున్నాం, ఓపిక రచించుతున్నాం. కానీ ఒక్కటి మాత్రం విజ్ఞప్తి చేయవలసిందా, ఈ కరీంనగర్ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో ఒక హుజరాబాద్లోనే కాదు, అన్ని
జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఇలాంటి కొనసాగుతూ ఉన్నాయి. మీకు ఎట్లా ఎదుర్కోవాలో, ఎట్లా తిప్పి కొట్టాలో, ఎట్లా కార్యకర్తలకు ప్రజలు విశ్వాసం కలిగించాలో తప్పకుండా మేము ఆలోచన చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాము. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక సామాజిక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని చాటుకోవడానికి ఇవాళ 27 మంది ఓబీసీ మంత్రులుగా నిలబడుతున్నారు. ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ భారతీయ జనతా పార్టీ ఒక కులానికో ఒక వర్గానికి అనే పద్ధతి కాకుండా సమస్త ప్రజానికాన్ని విశ్వాసం కలిగించడం, సమస్త ప్రజానికానికి మేమున్నామన్నటువంటి అంటే ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యటువంటి నమ్మకం కలిగించడం, అందరినీ కలిసికట్టుగా తీసుకున్నటువంటి ఒక న్యాయసూత్రాన్ని, సహజ న్యాయసూత్రాన్ని ఆచరించినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీగా నాకు అర్థం. ఇవాళ ఈ రాష్ట్రంలో 16-17% ఎస్సీల జనాభా, 16-17% ఎస్సీల జనాభా. ఇక్కడ ఈ మంత్రివర్గంలో మాత్రం వింటే ఒకసారి మాదిగా, ఒకసారి మాలాంటి మంత్రివర్గంలో స్థానం ఇచ్చింది తప్ప 17% వాళ్ళకి నిజమైన ప్రభుత్వ ఫలాలు అందించాల్సినటువంటి అందుకోవాల్సిన జాతి ఉన్నటువంటి రాష్ట్రంలో దళిత జాతి మాత్రమే. ఆ దళిత జాతి ఆ ఫలాలు అందుకోవడంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే తప్ప, సముచిత స్థానం దొరికితే తప్ప, ఆ ప్రాధాన్యత ఇస్తే తప్ప సాధ్యం కానిటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ మన పట్ల ఈ విమర్శ మనం చూస్తున్నాం. 0.5 ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 17% ఉన్న దళిత జాతి ఎక్కడో ఇవాళ మనం వేరే మాటలు చెప్పాల్సి లేదు. ఎంత వివక్ష కొనసాగుతుందో దాన్ని పెట్టాలి అర్థమైనా. ఎవరి వీరపడ్డ వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం చూస్తాము. ఈ ఎదురుదాడులు, ఈ చిన్న ప్రయత్నాలు, ఈ నకిలీ ప్రయత్నాలు ప్రజలకు అర్థం కాదు అనేటువంటి భావన ఇంకా కొనసాగుతున్నటువంటి, కానీ ప్రజలు అంత ఎట్టి వాళ్ళ కాదని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప ఆత్మగౌరవం మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలు అనాదిగా ఒక పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు. జాతి దేశం అన్నిటికీ ఆత్మగౌరవం జాతి కాబట్టి ఈ జాతి సహిస్తుంది, భరిస్తుంది. కానీ ఒక స్టేజ్ దాని వల్ల దండించుకుంటున్న శక్తి తెలంగాణ. ఇవాళ మనకు ఈ 7 సంవత్సరాల ఈ పరిపాలన, 7 సంవత్సరాల ఈ పరిపాలన ఏం చెప్పిందో, ఏమి ఆచరించిందో నేను చెప్పాల్సి లేదు. ఇవాళ ఎక్కడెక్కడ బుకాయింపులతో, అబద్ధాలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తామని చెప్పి భావిస్తే అది కాలం చెందిపోయిందని చెప్పి అర్థమవుతాము. ఇవాళ అలాంటి మాటలు, అలాంటి రాతలు, అలాంటి ప్రచారాలు ఇవాళ చెల్లవని చెప్పి భావిస్తాము. అది చెల్లవు అని చెప్పి హుజరాబాద్ తీర్పు ఇవ్వబోతుందని చెప్పాలి. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలను విశ్వాసాలు తీసుకోవడంలో, ఐక్యంగా నడిపించడంలో తప్పకుండా ముందుకు వేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సత్తా బీజేపీ మాత్రం ఉందని అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా, ఇవాళ మిగతా ఎన్నికలు జరిగినా కూడా, డిపార్ట్మెంట్ జరిగినా అది చూయించింది. ఇవాళ డబ్బు, అధికార దుర్వినియోగం, పక్క
తప్పుడు పద్ధతితో అక్కడక్కడ గెలిచే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎక్కడో కాడ చేసిన అర్థం రావచ్చు. కానీ రేపు జనరల్ ఎన్నికలకు వస్తే ఇలాంటి వాటికి చెల్లుబాటు కాదనేది రేపు ముందు తెలుస్తుంది. మీరు ఇప్పటికే చూస్తున్నారు హుజరాబాద్లో కానీ నల్గొండలో కానీ అర్బన్ ఏరియాస్లో అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ఒక ఇంటి మీద 20 ఓట్లు 30 ఓట్లు నమోదు చేసుకోవడం, వాళ్ళకు పడని ఓట్లను డిలీట్ చేయడం, కాంట్రవర్సీ చేయడం, ఒక బూత్లో ఉన్న ఓటు తీసుకుని ఇంకో బూత్లో వేయడం, ఇవన్నీ కూడా సరస్వతం నడుస్తూ ఉన్నాయి. ప్రలోభాలంటే ఇంత అంత కాదు. ఎన్నడూ ఒకరు చూడలే వాళ్ళు, ఈ నియోజకవర్గాన్ని రాని వాళ్ళు, ఈ ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు ఇలా 5 మంత్రులు ఈ నియోజకవర్గం చెప్తున్నారు. ఏ మంత్రికి ఆ మంత్రి నేనే ఈ నియోజకవర్గం మంత్రి అంటున్నాడు. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా వచ్చిన వాళ్ళు నేనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా మాట్లాడుతున్నాను. ఇవాళ పదవ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇవాళ 5 వేల మంత్రులు రోజు మీకు ఏం కావాలని చెప్పి ఇట్లా ఎదురు చూసి ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణారావు చెప్పినట్టుగా 5 మండలాలకు ఆయన తీసుకొచ్చి వాళ్ళ కింద వందల సంఖ్యలో మట్టిగా ఉన్నటువంటి ఇవాళ పోలీసులు ఇచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని తాకి మీకు ఏ సమస్య ఉంది, మీకు ఏం చేయాలని చెప్పి ఇట్లా చేస్తామని మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా హుజరాబాద్ ప్రజలు మీకు కన్నుగాల్చి బాధపడటం కాదు. ప్రలోభాలు, డబ్బు, ఈ భయపెట్టించే పద్ధతులు ఇక్కడ కొత్త కాదు. ఇవన్నీ కూడా కాలం చెల్లిపోయాయి. కాబట్టి హుజరాబాద్ చైతన్యం ఏంటో, హుజరాబాద్ యొక్క ఐక్యత ఏంటో, హుజరాబాద్ ప్రజల యొక్క స్ఫూర్తి ఏంటో తప్పకుండా ఆపేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరిగేటువంటి ఎన్నికలు రేపు నేను నిర్వహించండి. కమలాపూర్ మండలం గోపాలపురం ఊరుంటుంది. అక్కడి నుంచి బతిరోడ్పల్లి గోపాలపురం ఊరుతుంది. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగే నమస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పాదయాత్రలో మీకు ఎవరికి వీలైతే అర్థం మీరందరూ కూడా దాదాపు 20-23 రోజుల పాటు జరిగే నమస్కారం. ఆ పాదయాత్ర కూడా పాల్గొనాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఇవాళ ఈ ప్రిపరేటరీ పద్ధతిలో కానీ మీ వంతు సహకారం జిల్లా వ్యాప్తంగా మీ శక్తిగా మీకున్న నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహమైన ప్రజలు కానీ ఈ నియోజకవర్గంలో తప్పకుండా కొంత ఇక్కడ ప్రజానికానికి అంగరంగంలో ఇక్కడ ప్రజానికానికి చట్టంలో తోడ్పాటు అందించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ చిన్న కనపడుతుండొచ్చు కానీ రేపు హుజరాబాద్ ఎన్నిక మన ఎంత పెద్ద శక్తో ఈ రాష్ట్రం తెచ్చే ఆస్కారం ఉందని చెప్పి ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనండి. ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు, జనరల్ సెక్రటరీలకి, వైస్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్స్కి అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు